హలో, వెల్కమ్ టు రామ్ కార్టూన్ స్టోరీస్. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక కష్టపడే రైతు ఉండేవాడు. ఆ రైతుకి 2 కొడుకులు. ఆ రైతు తన భార్య మరియు 2 కుమారులతో కలిసి నివసించేవాడు. ఆ రైతు తన కుమారులకి మంచి భవిష్యత్తు అందించాలనుకున్నాడు. కాబట్టి వారిని ఒక స్కూల్లో చేర్పించాడు. అయితే 2 పిల్లలు తెలివైన వారే అయినా వారి ఆసక్తులు చాలా వేరు. 2 స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. పెద్దవాడు సాయి. సాయి చాలా కష్టపడేవాడు. బాగా చదువుకునేవాడు. చదువు అంటే తనకి చాలా ఇష్టం. కానీ తమ్ముడు అరుణ్ చదువుపై ఆసక్తి చూపించేవాడు కాదు. ఎక్కువ ఆటలు ఆడుకుంటూ ఉండేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత పెద్ద కుమారుడు సాయి పాఠశాలలో ప్రతిసారి అద్భుతంగా ర్యాంకులు సాధిస్తూ మంచి మార్కులు తీసుకువచ్చేవాడు. కానీ చిన్న కుమారుడు అరుణ్ ఆటల్లో నిమగ్నమై తన చదువుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒకరోజు టీచర్ వారిద్దరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చింది. పెద్దవాడు సాయికి చాలా మంచి మార్కులు వచ్చాయి. కానీ చిన్నవాడు అరుణ్ ఫెయిల్ అయిపోయాడు. వారు ఇంటికి వచ్చి తమ ప్రోగ్రెస్ కార్డులను తల్లికి చూపించారు. తల్లి అరుణ్ కార్డును చూసి చాలా నిరాశ చెంది ఆ కార్డును సంతకం చేయనని తిరస్కరించి అతని నాన్నతో సంతకం తీసుకోమని చెప్పింది. తండ్రి తన కుమారుడి మార్క్స్ చూసి ఆగ్రహించి చాలా కోపంగా అర్జున్పై ఇలా అరిచాడు. "నువ్వు రేపు నాతో పాటు పొలంకి రా" అన్నాడు తండ్రి. "నీకొకసారి కష్టపడడం నేర్పిస్తానని" చెప్పాడు. మరుసటి రోజు అరుణ్ తండ్రితో పొలానికి వెళ్ళాడు. తండ్రి అతనికి ఒక పనిని ఇచ్చాడు. ఏమైనా మేకలు కానీ గొర్రెలు కానీ పంటలను తినే ప్రయత్నం చేస్తే గట్టిగా అరుగు, నేను వచ్చి వాటిని కొడతాను అని చెప్పి వేరే పని చేయడానికి వెళ్తాడు. చాలాసేపు చూసి బోర్ కొట్టిన అరుణ్కి తండ్రిని మరియు గ్రామ ప్రజలను పరీక్షించాలనుకున్నాడు. మేకలు పంటలను తినేస్తున్నాయని బిగ్గరగా అరుస్తాడు. గ్రామ ప్రజలు మరియు తండ్రి పరుగున వస్తారు. అరుణ్ నవ్వుతూ మిమ్మల్ని పరీక్షించానని ఎగతాళి చేస్తాడు. మళ్ళీ కొంత సమయానికి అరుణ్ మళ్ళీ అదే చేస్తాడు. మేకలు పంటలను తినేస్తున్నాయని అరవడం మొదలు పెడతాడు. మళ్ళీ గ్రామ ప్రజలు పరుగులు తీస్తారు. కానీ ఈసారి కూడా మేకలు లేవు. మళ్ళీ కొంత సమయానికి అరుణ్ నిజంగా మేకలు రావడం చూస్తాడు. చూసి అరవడం మొదలు పెడతాడు. కానీ ఈసారి అతను మేకలు మేకలు అని పిలిచినా గ్రామ ప్రజలు ఎవ్వరూ రాలేదు. వారు నమ్మకం కోల్పోయారు. అరుణ్ మేకలు పారవేయాలని ప్రయత్నించాడు. కానీ అవి ఎక్కువగా వచ్చాయి. అరుణ్ మేకలను కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అవి అరుణ్ని కిందకి తోసేశాయి. అలా కొంత సమయానికి చూస్తుండగా మేకలు పొలాన్ని కొంచెం కొంచెంగా తినేస్తాయి. అప్పుడు అరుణ్ తండ్రి అరుణ్ దగ్గరికి వస్తాడు. జరిగినదంతా ఊహించుకొని అప్పుడు అరుణ్తో ఇలా చెప్తాడు. "ఎప్పుడు సత్యం చెప్పు, లేకపోతే నువ్వు అన్నీ కోల్పోతావని." అరుణ్ కన్నీళ్లతో తన తండ్రికి ఒక్కసారిగా ప్రతిజ్ఞ చేశాడు. "ఇప్పటి నుంచి నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను" అని. ఆ తర్వాత రోజు నుంచి అరుణ్ని తండ్రి మళ్ళీ పాఠశాలకు పంపడం మొదలుపెట్టాడు. అరుణ్ ఈసారి చాలా బాగా చదవడం మొదలుపెట్టాడు. పిల్లలు చూసారా, సత్యం ఎంత శక్తివంతమైనదో. అబద్ధం ఏం మంచిని తీసుకురాదు. ఈరోజు అరుణ్ సత్యం చెప్పడం ఎంత ముఖ్యమని అర్థం చేసుకున్నాడు. ఒక వ్యక్తి మాటే అతనికి అత్యంత విలువైన ఆస్తి. ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే మనం నిజమే చెప్దాం, సరేనా?
ఈ పాఠంలో ఇంకొక నీతి ఉంది. ఏంటో తెలుసా? మనం చేసే పని శ్రద్ధగా చేయాలి. అది చదవడం కానీ లేదా ఏ పని అయినా కానీ. అంతే మరి ఈరోజుకి. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి. బాయ్.